ఏం చేస్తున్నావు? ఓహో, బెడ్షీట్ సర్దుతున్నట్టున్నావు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, బెడ్షీట్ కూడా కలర్ఫుల్ గా ఉంది కదా. ఆ పిల్లో కవర్స్ చూడు, మ్యాచింగ్ కదా. నైస్. ఏంటండి, ఏదో ఫస్ట్ టైం బెడ్రూమ్ లో అడుగు పెట్టినట్టు అలా అడుగుతున్నారేంటి? ఇదేమి కొత్త బెడ్రూమ్ కాదు, మనిద్దరికి ఇదేమి కొత్త గది కాదు. అవుననుకో, కానీ సిచ్యువేషన్ సరికొత్తది కదా. ఎలా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదే. ఏవండి, ఏంటి మీరు మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉందేంటి వాళ్ళ? అబ్బే, అదేం లేదే. నేను నార్మల్ గానే ఉన్నాను. నువ్వేం డిఫరెంట్ గా ఆలోచించకు. చూడు 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 చూడు, నేను నార్మల్ గానే ఉన్నాను. అయ్యో అయ్యో అయ్యయ్యో, పెళ్ళం పక్కనే ఉన్నా కూడా మనసు విప్పి ఫీలింగ్స్ పంచుకోలేకపోతున్నానే. ఏవండి, ఏంటి? మీరేదైనా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదే. చిచ్చి, అవుననొచ్చు కదా. నా కర్మరా, నా కర్మ. ఏవండి, చెప్పు. అది ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది, మనం బయటకు వెళ్ళాం కదా ఆ సాయంత్రం వేళ. నాలో దాగున్న మాటలన్నీ ప్రవాహమై ఒక అందమైన కెరటమై నీ ముందుకు రాబోతున్నాయి. అలా ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉండగా సౌమ్య వచ్చింది. మీరు నాతో మాట్లాడాలి అనుకున్న విషయం మధ్యలోనే ఆపేశారు. ఇంతకీ ఏంటండి ఆ విషయం? ఏదైతేనే మళ్ళీ మ్యాటర్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఏదోలా మనసులో కంటెంట్ ని ఇలా అయినా చెప్పేస్తే నా టెన్షన్ తీరిపోతుంది. ఏంటి, అన్ని ఇన్నర్ వాయిస్లేనా? బయటికేం చెప్పరా? శరణ్య, అది ఏంటంటే నేను నిన్ను నువ్వంటే. నేనంటే శరణ్య, అమ్మా శరణ్య. అత్తయ్య గారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. శరణ్య శరణ్య శరణ్య. అక్కకి ఈ టాబ్లెట్స్ ఇచ్చావా? లేదత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళిస్తాను. దేవుడా, ఏంటయ్యా నీ లీలా?